నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం జీవిత పాఠం అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు కసివజ్జల భాస్కరాచారి గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. డాక్టర్ రామారావు ఎదుట కూర్చున్నాను. ఆయన ఈ సిటీలోని పెద్ద డాక్టర్. నాకు ఆయనతో పూర్వపరిచయం ఉంది. అసలు నాకేమైంది డాక్టర్ గారు? ఎందుకు నాకు ఆకలి వేయదు, నిద్ర రాదు, ఎప్పుడు ఏవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముడుతున్నాయి. జీవితం మీద విరక్తి లాంటిది కలుగుతున్నది. నన్ను చూడండి, రోజు రోజుకి ఎలా చిక్కిపోతున్నాను. నా ఆరోగ్యం గురించి చాలా ఆందోళనగా ఉందండి అన్నాను దిగులుగా. డాక్టర్ నాకు ధైర్యం చెప్పి అన్ని రకాల పరీక్షలు చేశారు. రిపోర్టులన్నీ 10 నిమిషాల పాటు క్షుణ్ణంగా పరిశీలించి, శివప్రసాద్ గారు, కంగారు పడకండి, మీ రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి. సో మీకు శారీరకంగా ఏ జబ్బు లేదు అంటూ తేల్చేశారు డాక్టర్. ఏ జబ్బు లేదంటే ఎవరైనా వెంటనే ఎగిరి గంతేస్తారు. కానీ నాకు మాత్రం ఆయన మాటలు సంతృప్తిని కలిగించలేదు. కుర్చీలో ముందుకు జరిగి ఆయన టేబుల్పై చేతులుంచి, లేదు డాక్టర్ గారు, చాలా రోజుల నుంచి నాకేదో అయిందండి. ఇదిగో నా కళ్ళ కింద నల్లచారలు చూసారా? సరిగా నిద్రపోక ఎన్నో రోజులైంది అన్నాను బాధగా. కానీ ఆయన శాంతంగా, శివప్రసాద్ గారు, మీ వయసు 50లో పడినా మీకు ఇంకా బీపీ, షుగర్ వంటి సమస్యలు లేవు. అదృష్టవంతులే కదండి మరి. కాకపోతే కొన్ని రోజులుగా నిద్ర సరిగా లేదంటున్నారు. కాబట్టి ఒత్తిడికి గురై ఉంటారు. దేని గురించైనా బాగా ఆలోచిస్తున్నారా చెప్పండి అన్నాడు ఆరా తీస్తూ. బ్యాంక్ మేనేజర్గా వృత్తిపరమైన ఒత్తిళ్ళు ఎప్పుడూ ఉండేవే. వాటిని పెద్దగా ఖాతరు చేయను. కానీ ఇప్పుడు నా సమస్య అది కాదండి. డాక్టర్ దగ్గర ఏదీ దాచకూడదంటారు. కాబట్టి మీతో అంతా ఉన్నదున్నట్టు చెప్తాను. అసలు సమస్య నా మనసు, ఆలోచనలేనండి. జీవితం పట్ల నాలో నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకున్నాయి అంటూ మొదలుపెట్టాను. నా మాటలకు డాక్టర్ రామారావు తన మెడలోని స్టెతస్కోప్ పక్కన పెట్టేసి అటెన్షన్ అయ్యారు. ఓ సాయంత్రం బ్యాంక్ నుంచి ఇంటికొస్తుంటే హైవే మీద ఘోరమైన యాక్సిడెంట్ జరిగిందండి. ఓ లారీ బైకును గుద్దేసింది. ఒక మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ తన కళ్ళ ముందే భర్త, కూతురు ఆ లారీ కింద ఇరుక్కుపోయి చనిపోయారు. ఆమె వాళ్ళ శవాలపై ఏడ్చే తీరుంది చూశారు. అది చూస్తే ఎంతటి కఠినాత్ముడికైనా కంటినీరు పెట్టాల్సిందేనండి. ఎంతటి పాషాణ హృదయమైనా కరిగి తీరాల్సిందే. కానీ అదేం చిత్రమో, నాకు కొంచెం కూడా బాధ వేయలేదు. అక్కడ గుమిగూడిన అందరిలాగే నేను కూడా ఊరికే అలా చూస్తూ ఉండిపోయాను. అదలా ఉంచండి. మరో రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నా కారు ఆపాను. ఇంతలో ఒక పచ్చి బాలింతరాలు తన చంటిపెట్టితో నా కారు వద్ద పరిగెత్తుకొచ్చి చెయ్యి చాచి, బాబయ్య ధర్మం అన్నది. ఓవైపు మిట్ట మధ్యాహ్నం, ఎండ మండిపోతున్నది. మరోవైపు కేర్మంటూ ఆ పసిపాప పాల కోసం కాబోలు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నది. అప్పుడు మీరైతే ఏం చేస్తారండి? అయ్యో పాపం అనుకొని జేబులోంచి 10 పరకో తీసి ఆమె చేతిలో పెడతారు కదా. కానీ నేను మాత్రం ఆమె వంక చూడనే చూడలేదండి. ఇలా యాక్సిడెంట్లు, అడుక్కోవడాలు, మనం పట్టించుకుపోవడాలు ఈ రోజుల్లో ఇదంత కామన్ అంటారా? నిజమే డాక్టర్ గారు, నేను కూడా ఇంతకాలం అలా అనుకునే సరిపెట్టుకున్నాను. కానీ కానీ మీతో సిగ్గు విడిచి అసలు విషయం ఇప్పుడు చెప్తున్నానండి. టు బీ ఫ్రాంక్ అండి రామారావు గారు, మా నాన్న 70 ఏళ్ల మనిషి అండి. పెరాలసిస్ పేషెంట్. సరిగా మాట్లాడలేడు. తన పనులు తాను చేసుకోలేడు. అమ్మ ఉన్నన్ని రోజులు అన్నీ తానే చూసుకున్నది. ఆమె ఈ మధ్యనే చనిపోయింది. ఇప్పుడు అమ్మ తోడు కూడా లేని అలాంటి నిస్సహాయాన్ని నా భార్య మాటలు విని మారు మాట్లాడకుండా నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చానండి. నెలకు కొంత డబ్బు చెల్లిస్తే ఇక వాళ్లే చూసుకుంటారని చేతులు దులుపుకున్నానండి. లంకంత కొంపనాది. ఇంట్లోనే నాన్నను నా కళ్ళ ముందే ఉంచుకొని ఎవరితోనైనా శుభ్రంగా అన్ని పనులు చేయించుకోవచ్చన్న స్పృహే రాలేదు నాకు. ఇది కూడా కామన్ అనగలరా చెప్పండి? యాక్సిడెంట్ దగ్గర మహిళ, ఆ పసిపాప తల్లి ఇద్దరు బయట వాళ్ళు. నాతో ఎలాంటి రక్త సంబంధ బాంధవ్యాలు లేనివాళ్ళు. వాళ్ళ పట్ల నేను ఎలా ప్రవర్తించానంటే కొంత అర్థం ఉంది. కానీ మా నాన్న అలా కాదు కదా. నా రక్త సంబంధం. నన్ను కని పెంచి పోషించి ఎన్నో కష్టాలు కోర్చి చదివించి నేను బ్యాంక్ మేనేజర్గా ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వ్యక్తి. నన్ను తీర్చిదిద్దిన రూపశిల్పి. అలాంటి నాన్నను నా కోసం ఒక్కసారి కూడా నా ప్రాణం కొట్టుకోదే, ఆలోచించదే,
ఆవేదన చెందదే. నా భార్యను బతిమిలాడో భయపెట్టో నాన్నను నా కళ్ళ ముందు ఉంచుకోవాలన్న ఆరాటం లేదే నాలో. ఇక నేను ఆయనకు కొడుకునని ఎలా చెప్పుకోగలను? అసలు మనిషిననే ఎలా అనుకోగలను? పూర్తిగా మనశ్శాంతికి దూరమైన నేను మనిషిలో ఉండాల్సిన ఏదో ముఖ్యమైన లక్షణం కోల్పోయి ఇలా తయారయ్యానని అనిపిస్తున్నది అంటూ చెప్పడం ముగించారు. డాక్టర్ రామారావు అంతా ఓపిగ్గా విన్నారు. బహుశా నా మాటలు ఎలా తోచాయో ఏమో. కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అన్నారు. శివప్రసాద్ గారు, మీరు 10 ఏళ్లుగా నాకు తెలుసు. మీరెంతో సెన్సిటివ్, మంచివారు. మీరిలా మారారు అంటే నమ్మశక్యంగా లేదు. మీ భార్య ప్రవర్తనతో మీరెంత విసిగిపోతుండేవారో తరచూ నాతో చెప్తూ ఉండేవారు. గుర్తుందా? మీ నాన్నను వృద్ధాశ్రమంలో వదిలేసి రావడం నిజంగా దురదృష్టకరం. మీలో ఆందోళనకు అదే కారణం కావచ్చు. ఇటు మీ భార్యకు నచ్చచెప్పలేక, అటు మీ నాన్నగారిని మీ వద్ద ఉంచుకోలేక లోలోపల నలిగిపోతున్నట్టున్నారు. సమాజంలో ఒక హోదాలో ఉన్న మీకు ఈ పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. శివప్రసాద్ గారు, ఒక పని చేద్దాం. మీ సమస్య మానసికమైనది కాబట్టి నా మిత్రుడు సైక్రాటిస్ట్ కమ్ సైకాలజిస్ట్ డాక్టర్ నిపుణ్ను కలవండి. ఆయన మీకు తప్పక ఈ విషయంలో సాయం చేయగలరు అన్నారు డాక్టర్ రామారావు. నేను సరే అనడంతో నా ముందే ఆయనతో ఫోన్లో మాట్లాడారు. తర్వాతి రోజు నేను వెళ్ళి డాక్టర్ నిపుణ్ని కలిశాను. నా సమస్య మొదటి నుంచి అంతా వివరించాను. నా భార్య రమణి ప్రవర్తన గురించి కూడా చెప్పాను. ఆయన అంతా కూల్గా విన్నారు. ఎంతకాలం నుంచి మీకు ఇలా అనిపిస్తున్నది అంటూ నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి నోట్స్ రాసుకున్నారు. తర్వాత అన్నాడు కదా, మీకు వచ్చింది మేజర్ డిప్రెషన్ అండి. ఇలా నిద్ర పట్టకపోవడం, కళ్ళు లోతుకుపోవడం, దిగులు, మనుషుల పొడ గిట్టకపోవడం, తన వల్ల ఏమీ కాదని ఒంటరిగా విషాదంగా గడపడం దీని లక్షణాలు. ఏ మనిషి అయితే తనకు ఎదురైన సమస్యను ఎదుర్కోలేక నీలా పడిపోతారో అతను ఆటోమేటిక్గా ఒత్తిడి బారిన పడతాడు. ఇది చాలా కాలం కొనసాగితే మేజర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు మీ సమస్య మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేయలేరు. అలాగని మీ భార్య వల్ల మీ దగ్గర ఉంచుకోలేరు. కానీ మీరు ఇప్పుడు చేయాల్సింది ఫ్లైట్ ఆర్ ఫ్లైట్. అంటే ఈ సమస్యను ఎదిరించడం లేదా సమస్యకు లొంగిపోవడం, అంటే దాని నుంచి పారిపోవడం. ఈ రెండింట్లో మీరు ఏదో ఒకటి ఎన్నుకోవాలి, చేయాలి. మీరు ఇంతకాలం ఈ రెండింట్లో ఏదీ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. కానీ తప్పదు, ప్రయత్నించండి. అప్పటిదాకా మీలో డిప్రెషన్ పోదండి. మెడికల్ సపోర్ట్ కోసం కొన్ని మందులైతే రాస్తాను, వాడుకోండి అన్నారు. నా మనసులోని బాధనంతా చదివేసినట్టు ఆయన చెప్పిన మాటలు నాకు కొంత ఊరట, ఉత్తేజాన్ని ఇచ్చాయి. మందులు తీసుకొని ఇంటికి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళానో లేదో హఠాత్తుగా ఓ పంది 3 కుక్కలు కొట్లాడుకుంటూ నా కారుకు అడ్డంగా వచ్చాయి. సడన్ బ్రేక్ వేసి కారు ఆపాను. కారు గ్లాస్ దించి వాటిని అదిలించబోయాను. అక్కడి దృశ్యం చూసి టక్కున ఆగిపోయాను. అక్కడి వాతావరణం ఓ ఉద్ధరంగానే తలపిస్తున్నది. పక్కన చెత్తకుండీ ఉన్నది. ఆ పంది తన పిల్లల్ని కబళించాలని చూస్తున్న ఆ 3 కుక్కలతో భీకర పోరు సలుపుతున్నది. తమ నాలుకల్ని బయటపెట్టి చొంగ కారుస్తూ, భయంకరంగా అరుస్తూ, 3 వైపుల నుంచి దానిపై దాడి చేస్తూ పిల్లల్ని ఎత్తుకెళ్లాలని చూస్తున్నాయి ఆ కుక్కలు. ఇక ఆ పంది తన బుజ్జి పిల్లలపై ఆశ వదులుకోవాల్సిందని అనిపించింది నాకు. ఆ 3 బలమైన కుక్కల నుంచి ఒక్కతే తన పిల్లల్ని ఎలా రక్షించుకోగలదు? అసాధ్యమే. కానీ కన్నపేగు మమకారం, తీపి దానిలో పోరాట పటిమని తట్టి లేపింది. అది కోపంతో అరుస్తూ పరిగెడుతూ వాటిని తరుముతున్నది. 5-10 నిమిషాలు కాదు, ఏకంగా గంటన్నర సేపు వాటితో అలిపెరగకుండా పోరాడింది. అవి కుయుక్తులతో దాన్ని ఏమార్చాలని చూసినా వాటి ఆటలు సాగనివ్వలేదు. ఎట్టకేలకు అలసి సొలసి గాయాలతో ఆ కుక్కలే తోకముడిచి పారిపోయాయి. పంది తన పిల్లల్ని కాపాడుకున్న ఆనందంలో గాయాల్ని సైతం మర్చిపోయి వాటిని సంతోషంతో నాకుతున్నది. అంతసేపు కనురెప్ప వేయకుండా అదంతా చూసిన నేను నిజంగా షాక్ తిన్నాను. నేను అసాధ్యం అనుకున్న దాన్ని ఆ పంది సుసాధ్యం చేసి చూపించింది. డాక్టర్ నిపుణ్ చెప్పిన ఫైట్ ఆర్ ఫ్లైట్ను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. దాని పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఆ పంది
ఫైట్ చేసింది, అంటే ఎదిరించింది. తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి గెలిచింది. కానీ నేను చేసిందేమిటి? అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆదరించి హక్కును చేర్చుకోవాల్సింది పోయి, భార్య మాటలకు జడిసి తలొగ్గి అనాథగా ఆశ్రమంలో వదిలేసి వచ్చాను. మలి వయసులోని తల్లిదండ్రులు పిల్లలతో సమానం అంటారే, అయితే అప్పుడు నా తండ్రి నాకు పెద్ద కొడుకేగా. మరి నా ఇంటి పెద్ద దిక్కును ఎలా ఒంటరిని చేశాను? గట్టు తెగిన నీటి ప్రవాహంలా ఆలోచనలు ఒక్కసారిగా నన్ను నిండా ముంచెత్తాయి. ఎవరు దీనికి కారణం? నా భార్య రమణినే కదా. తను నా మేనమామ కూతురు. కాలు కింద పెట్టకుండా గారాబంగా పెరిగింది. కోటీశ్వరుల సంబంధాలు కాదని తమ్ముడి కూతురని చెప్పి అమ్మ ప్రేమతో నాకు కట్టబెట్టింది. ఆ కృతజ్ఞతాభావం రమణిలో ఏనాడు అణువంత కూడా చూడలేదు. ఆమెకు తన అందం పట్ల మిడిసిపాటు, ఎవరినీ లెక్క చేయని పెంకితనంతో అందరినీ బాధ పెట్టడం ఒక్కటే తెలుసు. ఆమె కోరితే కొండ మీద కోతినైనా పట్టి తేవాలి, లేదంటే అలకపాన్పు. అరిచి గీపెట్టేది, ఏడ్చేది. నచ్చిన నగలు, బట్టలు, ఇల్లు, చుట్టాలు అన్నీ ఆమె కోరుకున్నట్టే జరగాలి. జరిగాయి కూడా. మొదట్లో అమ్మ కోసం చూసి చూడనట్టున్నాను. ఏదో చిన్నపిల్లల మనస్తత్వం, తనే నెమ్మదిగా అర్థం చేసుకుని మారుతుందిలే అనుకున్నాను. కానీ నన్నే తనకు అనుకూలంగా మార్చుకుంటుందని ఆలస్యంగా గ్రహించాను. ఓ రోజు తన ప్రవర్తనతో చిరాకేసి ఎదురు తిరిగాను. అంతే. అరచి గోలగోల చేసింది. చస్తానని బెదిరించింది. ఉత్తి బెదిరింపే కదా అనుకున్నా. నిజంగానే నిద్ర మాత్రలు మింగింది. ఇక ఆ దెబ్బతో ఒక్కగానొక్క కొడుకు సుమిత్ను తల్లి లేని వాడిగా చేయడం ఇష్టం లేక వాడి కోసం ఆమెకు లొంగిపోయాను. పూర్తిగా రాజీ పడిపోయి తను ఆడమన్నట్లు ఆడుతున్నాను. నా చదువు, తెలివితేటలు, అనుభవం రమణి ముందు తేలిపోయాయి. ఎందుకు కొరగాకుండా అయిపోయాయి. మొన్నటి దాకా మీ అమ్మకు సేవలు చేసి చేసి నా చేతులు పడిపోయాయి. ఇప్పుడిక మీ నాన్నవంతా నా వల్ల కాదు. పైగా ఆయన రోగిష్టి మనిషి. మలమూత్రాలతో ఇల్లంతా రొచ్చు రొచ్చు. వెంటనే ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి అని రమణి అన్నది ముక్కు మూసుకుంటూ. ఆ మాటలకు నాలోని కోపాన్ని అణిచిపెట్టుకున్నాను. ఒక్క క్షణం ఆలోచించి రమణి, మా అమ్మకు పని మనిషితోనే అన్ని పనులు చేయించాం కదా, ఇప్పుడు కూడా ఒక మేల్ సర్వెంట్ని పెట్టుకుందాం. అతనే నాన్నకు అన్ని పనులు చేసి పెడతాడు. ఈ ఒక్కసారికి నా మాట విను. నాన్న అసలే పేషెంట్ అని బ్రతిమలాడాలని అనుకున్నాను. వినకపోతే ఆ చెంప ఈ చెంప వాయించాలని అనుకున్నాను. కానీ ఏదీ చేయలేకపోయాను. ససేమిరా నా మాట వినదు. అది ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. కానీ కాదని ఎదురు తిరిగితే జరిగే పరిణామాలు తెలుసు. అందుకే ఇక చేసేది లేక మారు మాట్లాడకుండా బేలగా నా వైపే చూస్తున్న నాన్నను ఈ చేతులతో ఆశ్రమంలో దిగబెట్టి వచ్చాను. కానీ ఇప్పుడు ఇదంతా చూశాక నాకు అనిపిస్తున్నది, ఒక నోరు లేని జీవి తన బిడ్డల్ని కాపాడుకోవడం కోసం ఇంతలా తెగించింది. తెలివి, డబ్బు, హోదా అన్నీ ఉండి కూడా నా కన్నతండ్రిని రక్షించుకోలేకపోతున్నానే. కేవలం భార్య బ్లాక్మెయిలింగ్కి భయపడి నా రక్తబంధాన్ని చిన్న చూపు చూస్తున్నానే. ఇలా ఎంతకాలం? ఎందుకు భరించాలి? జీవితపు చివరి అంచున నిలిచిన నాన్నను ఎందుకు క్షోభకు గురి చేయాలి? ఇంతకాలం కొడుకు కోసం, పరువు కోసం రమణి పట్ల ఓర్పు వహించాను. ఇకపై ఆ మాటలు నా దగ్గర సాగవు. డాక్టర్ నిపుణ్ చెప్పిన ఫైట్ ఆర్ ఫ్లైట్కు ఇప్పుడు నా దగ్గర తగిన సమాధానం ఉంది. ఇలా అనుకునేసరికి ఇన్నాళ్ళు అణిచివేసుకున్న ఆవేశం, ఆక్రోశం ఒక్కసారిగా లావాలావు నాలో ఉప్పొంగింది. నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతే. మెడిసిన్స్ ఆ చెత్తకుండీలో వేసి రమణికి ఫోన్ చేశాను. చెప్పండి అన్నది తను. నేను నాన్నను తీసుకుని వస్తున్నాను. నా గొంతులో కొంచెం తడబాటు. ఎక్కడికి? ఆమెలో విస్మయం. నేను వెంటనే తడబాటు నుంచి తేరుకుని దృఢంగా అన్నాను, మన ఇంటికి. నాన్నను మన ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నాను. కొద్దిసేపు అటువైపు నిశ్శబ్దం. ఊహించని నా ధోరణికి బిత్తరపోయి ఉంటుంది. అదేమిటి? వారం రోజుల క్రితమే వృద్ధాశ్రమంలో వేశాం కదా, గట్టిగా అన్నది. ఆమెలో కోపం, చికాకు మొదలైంది. అవును, కానీ ఇక నాన్న మనతో పాటే ఉంటాడు. నిర్ణయం తీసేసుకున్నారా? వచ్చే నెలలో అబ్బాయి సమిత్ అమెరికా నుంచి వస్తాడు. వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. నట్టింట్లో రోగిష్టి మనిషిని పెట్టుకుని శుభకార్యం ఎలా చేద్దామనుకుంటున్నారు? నేను ఏమాత్రం తగ్గలేదు. మంచిదే. నాన్న తన మనవడి పెళ్ళిని కళ్ళారా చూసి ఆశీర్వదిస్తారు. అంతే. అటువైపు నుంచి బళ్ళునేదో పగిలిన శబ్దం. ఏదో పింగాణీ పాత్రను నేలకేసి కొట్టు ఉంటుంది. కానీ నేను అవేమీ పట్టించుకోకుండా చెప్పాల్సిందంతా చెప్పాను. చూడు రమణి, ఇన్నాళ్ళు నేను చెప్పిందల్లా చేశాను. ఆడమన్నట్టు ఆడాను. నీ ప్రవర్తనతో నాతో పాటు అందరినీ బాధ పెట్టావు. ఇంతకాలం నీ మాట కాదంటే
ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని నా వ్యక్తిత్వాన్ని చంపుకొని బతికాను. ఇక చాలు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది రమణి. నువ్వు అది దాటిపోయావు. అయినా రేపు కొడుకు కోడలు కూడా నీలాగే చేస్తే ఏం చేస్తావు? ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తుందా? ఏమో మరి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు. జరిగిపోయే పరిణామాలకు సిద్ధంగా ఉండండి. నీతో అన్నిటికీ సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నాను. వెంటనే కాల్ కట్ చేసింది రమణి. తనతో మాట్లాడాక ఎందుకో ఒప్పించగలనన్న ఆశ నాలో చిగురించింది. చాలా రోజుల తర్వాత నా మనసుకు మొదటిసారిగా ప్రశాంతత కలిగింది. నా మానసిక స్థితి నాకు క్రమంగా అర్థం కాసాగింది. రమణి చేష్టలతో ఇంతకాలం విసిగిపోయి డిప్రెషన్లోకి జారుకొని మనుషుల మీద నమ్మకం విశ్వాసం కోల్పోయి ఎవరు ఎటుపోతే నాకేంటని నా చుట్టూ ఒక గిరి గీసుకుని బతికాను. నా చుట్టూ జరుగుతున్న వాటి పట్ల స్పందించడం మానేసి వివేకం విచక్షణ మర్చిపోయి ఒక జంతువుల బతికిడుస్తున్నందుకే ఈ ఘోరమైన యాక్సిడెంట్కు చలించలేదు. ఆ ఘోరమైన యాక్సిడెంట్కు చలించలేదు. దయనీయమైన బాలింతపై జాలి కలగలేదు. నా ప్రియమైన నాన్నను ఒంటరిగా దిక్కులేని అనాథగా ఆశ్రమంలో వదిలేసి రాగలిగాను. హే భగవంతుడా, ఎంత పొరపాటు చేశాను. ఇలా ఆలోచించేసరికి నాన్నతో నాకున్న గత స్మృతులు ఒక్కొక్కటిగా గుర్తుకు రాగా నా గుండె చెరువైంది. ఆశ్రమంలో వదిలేసి వస్తున్నప్పుడు నాన్న నా వైపు చూసిన చూపులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇదిగో నాన్న, ఇప్పుడే నీ దగ్గరికి వచ్చేస్తున్నా అంటూ ఫోన్ తీసి వణికే చేతులతో ఆశ్రమం ఫోన్ నెంబర్ కోసం వెతకసాగాను. కంటికి అద్దాలున్నా కూడా అంతా మసకమసగ్గా కనిపించింది. ఒక్క క్షణం అద్దాలు తీసేసరికి జల్జలా కన్నీళ్లు ధారాపాతంగా చెంపలపై ఆగకుండా రాలుతూనే ఉన్నాయి. రమణి గయ్యాళితనం, నాన్న ఒంటరితనం, అనారోగ్యం 3 సునకాలై ఆయన్ని కబళించాలని చూస్తున్నట్టు అనిపించింది. అంతే, ఇక ఆగలేకపోయాను. కారును ఆశ్రమం వైపు వేగంగా దూకించాను. జీవితంలో సమస్యలు ఎదురైతే పారిపోవడం, కుంగిపోవడం చేయకూడదు. కన్నవారి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకూడదని ఆ నోరు లేని జీవి నాకు నేర్పిన జీవిత పాఠాన్ని నా మనసులో పదిలంగా దాచుకుంటూ ఆశ్రమం వైపు అడుగులు వేశాను. కథ సమాప్తం. కథ బాగుందండి. చాలా చాలా బాగుంది. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.